హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజైతే పన్నీర్ కర్రీ చేసుకున్నానండి. దానికి కావాల్సినవన్నీ నేనైతే ఇక్కడ పెట్టుకున్నాను. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. పన్నీర్ అనేది నేను బయట తీసుకురాలేదండి, ఇంట్లో పాలు విరుగుతాయి కదా, వాటితో పన్నీర్ అయితే చేశానండి. చాలా బాగుంది. ఫస్ట్ ఆనియన్స్ వేపుకోవాలండి. మంచిగా కలర్ వచ్చేంత వరకు ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. నేనైతే ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను. ఈ సైజ్ ఆనియన్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. ఇది వేంపేలోపు మనము మిక్సీలో ఈ టమాటాను, కాజు, బాదం కూడా ఉందండి, ఇవి మనం మిక్సీ చేసుకుందాము. కొన్ని సరిపోతాయండి, మళ్ళీ తర్వాత మనం కొంచెం వేపుకోవడానికి కాజు కూడా ఉండాలండి. అందుకనే ఇదేమో అల్లం, వెల్లుల్లి ఈ రెండు ఇలా మిక్సీ, ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలి. టమాటా, బాదము, జీడిపప్పు అండ్ అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇవి కలిపి మనం మిక్సీ జార్లో మిక్సీ వేసుకుందాము. అంతలోపు ఇవి వేగుతాయండి. పేస్ట్ అయితే అయిందండి, చూడండి ఇలా మంచి పేస్ట్ రావాలి. ఇప్పుడు టమాటాలు, అల్లం, వెల్లుల్లి, కొంచెం పచ్చిమిర్చి, జీడిపప్పు వేసిన పేస్ట్ అండి ఇదంతా కూడా. ఆనియన్ అయితే మంచి బ్రౌన్ కలర్లోకి రావాలండి, కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ముందుగానే పన్నీర్ అనేది బయట తీసుకురాలే కాబట్టి ఇంట్లోనే చేశాను కాబట్టి కొంచెం సాల్ట్ వేసి స్మెల్ రాకుండా ఈ విధంగానైతే నానబెట్టానండి. స్మెల్ అనేది ఉండదు. ఇప్పుడు ఇది కూడా ఆయిల్లో వేంపాలి కొంచెము. అన్నీ కూడా మంచి బ్రౌన్ కలర్లోకి రావాలండి. కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా వేగిపోతుంది. నేనైతే కొంచెం సాల్ట్ వేసుకుంటానండి. సాల్ట్ వేస్తే మనకి ఆనియన్స్ అనేటివి తొందరగా వేగుతాయండి. కొంచెం హాఫ్ స్పూను, నేను చిన్న స్పూన్సే వేస్తానండి. పెద్ద స్పూన్స్ అయితే నాకు తెలీదు, నేను వాడే స్పూన్స్ కాబట్టి నాకు చిన్నవి అలవాటు ఎక్కువ. చపాతీలకైనా బిర్యానీలకైనా చాలా బాగుంటుందండి. బిర్యానీ రైస్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడైతే కర్రీ చేసేసి తినే టైం వరకు వేడివేడిగా చేస్తే చాలా బాగుంటుందని బిర్యానీ అయితే ఇప్పుడు చేయట్లేదు. మంట హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా ఈ విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. తర్వాత ఇది ఒక బౌల్లోకి తీసేసుకొని ఇందులోనే మనము పన్నీర్ అనేది కొంచెం వేపుకుందాము. మరీ ఎక్కువగా వేపుకోవద్దండి, గట్టిగా అయిపోతుంది. ఇది సరిపోతుంది. నేనైతే ఇది మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం నెయ్యి వేద్దామండి. నెయ్యి నేనైతే ఇంట్లోనే చేస్తానండి, చాలా బాగుంటుంది. రవ్వలు రవ్వలు ఇలా వస్తుంది. మీకు కావాలంటే చెప్పండి, నేను ఒకసారి మళ్ళీ మీకు చేసి అయితే చూపిస్తాను. చాలా బాగుంటుంది. రోజు లీటర్ పాలు తీసుకుంటామండి, అందుకే ఇంకా నెయ్యి అయితే ఇంట్లోనే సరిపోతుంది. పన్నీరు ఇది నేను పగిలిపోయిన జున్నుతో చేశానండి. తీసుకొచ్చిన పన్నీర్ అయితే కాదు, ఇంట్లోనే పన్నీరు చేశాను. ఇలా కొంచెం లైట్గా వేపుకొని కొంచెం సాల్ట్, కారం, పసుపు చల్లేసుకోవాలండి. లైట్గా ఉప్పు, లైట్గా కారము, కొంచెం పసుపు వేసేసుకొని ఇది తొందరగానే తీసేసుకోవాలండి. కొంచెం కలర్లోకి రాగానే తీసేసుకుంటే అయిపోతుంది, అంతే. ఇలా చూడండి, ఇలానైతే వేగాయి. దీన్ని తీసేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. చాలండి, మరీ గట్టిగా అయిపోతాయి, ఇంకా మెత్తగా ఉంటేనే చాలా బాగుంటుంది.
ఇప్పుడు ఇందులోనే కొంచెం జీడిపప్పు వేసుకుందామండి. కొన్ని పైన చల్లుకోవడానికి చాలా బాగుంటుంది. ఇందులో మిక్సీలో వేసేసాను, కాకపోతే ఇది మనం కర్రీలో పైన వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం లైట్గా వేపుకుంటే అయిపోతుంది. చూడండి, ఈ విధంగా వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఫస్ట్ మిక్సీ వేసుకుందామని ఇందాక పట్టుకున్నాయి, ఇందాక వేపుకున్నాం కదండి ఆనియన్స్, కొంచెం పెరుగు, ఈ రెండు కలిపేసి మిక్సీ వేసుకోవాలండి. ఇదేమో ఇందాక పట్టుకున్నది ఆనియన్, పెరుగు, ఇదండి మిక్సీ. ఇది వచ్చేసి ఇందాక మనం టమాటా, అల్లం వెల్లుల్లి అవన్నీ పట్టుకున్నాం కదా, ఈ పేస్ట్. ఇప్పుడు ప్యాన్ వేడి చేసి కొంచెం మళ్ళీ ఆయిల్ వేసేసి, ఆయిల్ కొంచెం ఉందండి, ఇంకొంచెం వేస్తే సరిపోతుంది. ఆయిల్ ఎక్కువగా ఏం అవసరం ఉండదు. ఇదంతా మగ్గాలి కాబట్టి. ఇది మీకు గిన్నె కొంచెం పెద్దగా అనిపిస్తుందండి, కాకపోతే ఆయిల్ అనేది చాలా తక్కువ ఉంటుంది దీంట్లో. చూడండి, ఇవన్నీ వేసినాయి కాబట్టి మనం ఆయిల్ ఏం చేంజ్ చేయని అవసరం లేదు. ఇందాక అన్నీ వెంపుకున్నాం కదా, బాగుంటుందండి టేస్ట్. మళ్ళీ ఆయిల్ చేంజ్ చేయని అవసరం లేదు. ఇదే ప్యాన్లో వేస్తున్నాను నేనైతే. జీలకర్ర, లవంగాలు, ఇలాచి, మసాలాలు అయితే వేంపుకున్నానండి. తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్నవన్నీ ఇందులో వేసేస్తే, టమాటా పేస్ట్ మిక్సీ పట్టాం కదండి, అదైతే వేసాను. ఇంకా ఇందులో ఏమి వేయనవసరం లేదండి, మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా, అందుకే కొంచెం మసాలా అనేది వేసాను. ఇలాచి, లవంగా, సాజీరా, చెక్క అవైతే వేసాను అంతే. ఒకటి బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చండి. బిర్యానీ ఆకు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం పసుపు వేసుకుందామండి. పసుపు కర్రీస్లో వేయాలి కదా కంపల్సరీ, అందుకే కొంచెం పసుపు వేసుకొని దీన్ని మూత పెట్టి మంచిగా ఆయిల్ పైన తేలే వరకు మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని పైన ఆయిల్ తేలేంత వరకు సిమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. ఆయిల్ అనేది ఇలా పైన తేలాలి. ఇలా ఆయిల్ అనేది పైనకి వస్తుందండి. తర్వాత ఇందాక మనం ఆనియన్ అండ్ పెరుగు వేసాం కదా, ఆ పేస్ట్ ఇందులో వేసేయాలి. ఇది కూడా మంచిగా ఆయిల్లో మగ్గిన తర్వాత కారము, ఉప్పు అవన్నీ వేసుకోవాలండి. ఫస్ట్ ఇది మగ్గని తర్వాత చేద్దాం. బిర్యానీ కోసం అయితే బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. 2 గ్లాసులు తీసుకున్నాను, అంటే 1/2 కేజీ అండి. 1/2 కేజీ రైస్ అయితే తీసుకున్నాను, మాకైతే సరిపోతుంది. 1/2 కేజీ తీసుకున్నాను. ఇది కడిగేసి ఇంకా మధ్యాహ్నం వండేస్తానండి బిర్యానీ. ఇది మగ్గిందేమో చూసుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీంట్లో వాటర్ అయితే పోసుకుందాం. ఇలా వస్తుందండి, పైన ఆయిల్ అయితే ఇలా వస్తుంది. ఇందాక పట్టిన దాంట్లో కొంచెం వాటర్ అనేది ఇలా పోస్తే మనకు చిక్కగా ఉండకుండా ఉంటుంది. ఈ విధంగానైతే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో కారము తగినంత, అంటే మీకు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ, మేమైతే తక్కువనే తింటామండి. 1 స్పూను, కొంచెం పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి ఒక 1/2 స్పూన్ సరిపోతుందండి. మళ్ళీ ఎక్కువ అయితే కష్టమవుతుంది. అన్ని పేస్ట్లే వేసాం కాబట్టి కారం అయితే కొంచెం బాగానే పడుతుందండి. ఇప్పుడు ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్. తర్వాత కొంచెం మసాలా నేనైతే ఇంట్లోనే చేస్తానండి. అన్నీ కలిపిన మసాలానైతే ఇందులో పెట్టేస్తాను. కొంచెం మసాలా పౌడర్ వేసేసి, తర్వాత కొంచెం ఉంటే కొబ్బరి పౌడర్ కూడా వేయొచ్చండి, చాలా బాగుంటుంది కొబ్బరి వేస్తే. నేనైతే కొంచెం కొబ్బరి పౌడర్ వేస్తున్నాను. సాల్ట్ కూడా వేసేసుకొని ఒక్కసారి మంచిగా మగ్గించుకోవాలండి, స్మెల్ అనేది ఉండకూడదు. సాల్ట్ 1.5 స్పూన్ అయితే వేసాను. సాల్ట్ పడితే మళ్ళీ వేసుకోవచ్చండి, ఎక్కువ అయితే కష్టం కదా, అందుకే నేనైతే 1.5 స్పూన్ వేసాను. మనకు ఈ విధంగానైతే ఉండాలండి. మరీ చిక్కగా ఉంటే ఇంకా మగ్గేసరికి ఇంకా చిక్కగా అయిపోతుంది. ఈ విధంగా వస్తే మంచిగా మగ్గేసరికి ఇలా వస్తుంది. ఇంకా మగ్గాలి అండి. ఒక్కొక్క 5 నిమిషాలు ఈ విధంగా పెట్టేసి సిమ్లో పెట్టేద్దాము.
ఆయిల్ అంతా ఇలా పైనకి వస్తే మనకు ఈ విధంగా ఏర్పడుతుందండి. ఇప్పుడు ఒక్కసారి స్పూన్తోనైతే కలిపిద్దాము. ఈ విధంగా వస్తుంది చూడండి, మంచి చిక్కగా వస్తుంది గ్రేవీ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేపుకున్నాం కదండి పన్నీర్ అనేది ఇందులో వేసేసుకుందాము. వేయనండి పన్నీర్ మా చిన్నబాబు వేస్తాడంట, వద్దు అంట వచ్చి కూర్చున్నాడు ఇక్కడ. పన్నీర్ అయితే కొంచెమే ఉందండి, నేనైతే ఇది ఇంట్లో చేశాను కాబట్టి పన్నీరు కొంచెమే ఉంది. ఇప్పుడు ఇది కొంచెం మగ్గిన తర్వాత మగ్గుతుంది, ఒక 2 మినిట్స్ అయితే. ఆల్రెడీ మనం వేపుకున్నాం కాబట్టి ఇంకేం అవసరం లేదు. ఇందులో కొత్తిమీర వేసేసుకుందాము. మంచి సన్నగా ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి కొత్తిమీర. తర్వాత ముందుగా మనం తీసుకున్నాం కదా, ఈ విధంగా కొత్తిమీర వేసేసుకున్న తర్వాత ముందుగా తీసుకున్న జీడిపప్పు వేపుకున్నాం కదా, ఇది కూడా ఇందులో వేసేసుకోవాలండి. పైన చల్లుకుంటే చాలా బాగుంటుంది. పన్నీర్ అనేది కొంచెం తగ్గిందండి నా దాంట్లో. నేను చూడండి, ఇది చపాతీలోకైనా వేడి అన్నంలోకైనా చాలా బాగుంటుంది. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేపుకున్న జీడిపప్పు కూడా వేసేసుకుందాము. ఒక్క 5 నిమిషాలు, ఒక్క 2 మినిట్స్ ఇలా పెట్టేస్తే ఇంకా అయిపోయినట్టే అండి మన కర్రీ అనేది. చూడండి, గట్టిగా అయిపోయింది. పన్నీరు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరైతే ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. నాకు ఎడిటింగ్ రాదు కాబట్టి నేను వీడియో అనేది మధ్యలో ఆఫ్ చేసుకుంటూ తీశాను. ఓకేనా అండి, నాకు ఎడిటింగ్ రాదు కాబట్టి అలా చేశాను. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. గ్రేవీ అనేది మనకు ఈ విధంగా వస్తే సరిపోతుందండి. చూడండి, ఇలా చిక్కగా వచ్చింది చూడండి, ఈ విధంగా వస్తే సరిపోతుంది. పన్నీరు కూడా ఇలా మనం ఎప్పుడైనా పాలు విరుగుతాయి కదండి, విరిగినప్పుడు మనం ఈ విధంగా పన్నీర్ చేసుకుంటే ఒక్క రోజుకి కర్రీ అయితే సరిపోతుందండి. ఇందులో మీకు ఫ్రెష్ పాల మీద మీగడ ఉంటే మాత్రం ఈ విధంగా కర్రీలో వేసేసుకోండి, ఇంకా చాలా బాగుంటుందండి. ఇది వేసేసుకొని ఒక్క 2 మినిట్స్ అలా వదిలేసినామంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫ్రెష్ది ఉంటే మాత్రమే చేయండి. ఆ విధంగా నేను పొద్దున పాలు కాగబెట్టాను కాబట్టి దానిపైన మీగడ అనేది వచ్చిందండి. మీకు ఫ్రెష్ మీగడ ఉంటే ఇలా వేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా ఆఫ్ చేసేసుకొని, ఇంకా నేను ఆల్రెడీ బాస్మతి రైస్ నానబెట్టాను కదండి, దాన్ని అయితే ఒక 1 అవర్ నానబెడితే సరిపోతుంది. హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే ఇంకా అది కూడా బాస్మతి రైస్ చేసేసి ఇంకా ఇది వేడి అన్నంలోకి తినేస్తే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూడండి, ఈ విధంగా పాల మీగడ ఇలా కరిగిపోతే సరిపోతుంది మనకు. ఓకేనా అండి, ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. బాయ్.